జై జై శంకర విజయ శంకర జై జై శంకర విజయ శంకర. ఎవరైనా ఎవరో విజయానంద స్వామిటమ్మ. ఊరంతా ఆయన మహిమల గురించే చెప్పుకుంటున్నారు. విజయదశమి వరకు ఈ ఊళ్ళోనే ఉండి సరైన చోటు చూసుకొని దేవీ పూజలు చేస్తారట. అంత గొప్ప స్వామి ఎక్కడో ఉండడం దేనికి? మన ప్యాలెస్ లోనే ఉండి ఆ పూజలేవో మన దేవి ఆలయంలోనే చేయమని చెప్పండి. స్వామివారిని సకల మర్యాదలతో ఆహ్వానించండి. జై జై శంకర విజయ శంకర 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 జై జై శంకర విజయ శంకర. జై విజయానంద స్వామికి. నిన్ను చూసిన మరుక్షణమే ఇంద్రకుమార్తెకు గతం గుర్తుకొస్తుంది. తన దివ్య శక్తుల్ని తిరిగి పొందగలుగుతుంది. దివాంజీ స్వామి, ఇక్కడ కన్యకా స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు స్వామి. నిషిద్ధం. నిరంతర నియమ నిష్ఠా గరిష్ఠులమైన మాకు అవివాహిత స్త్రీలు కంటపడినా వారికి అరిష్టము. వెంటనే వైతొలగి పొమ్మని చెప్పండి. అలాగే స్వామి. అమ్మా, అవివాహిత స్త్రీలు స్వామివారి కంట పడకూడదట. మీరు వెళ్ళండమ్మా. అదేమిటమ్మా, నీ బిడ్డను నీకు ప్రసాదించమని అడగబోయి నాకు ప్రదానం చేస్తున్నా. స్వామి, ఏమిటి మాయ? అతిలాభ పుత్రలాభ, అన్నిటినీ మించిన పుత్రలాభాన్ని కోరుకుంటున్నావా అమ్మా? తదాస్తు. స్వామి, మీరు సామాన్యులు కారు. ఏవి అడగకుండానే నా బిడ్డ నాకు దొరికినంత సంతోషాన్ని కలిగించారు. మీరు రావడం నిజంగా మా అదృష్టం. దయచేయండి. అబ్బాయి స్వామి. ఎవరు 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 ఎవరికి ఎవరు చివరికి ఎవరికెవరో నాకన్నీ తెలుసు. మీరెవరో మీకు తెలుసా? అహం బ్రహ్మాస్మి. నాకు తెలియనిది లేదురా మహాజ్ఞానులం. అదే అజ్ఞానం అంటే. బాబు, నలుగురు క్షేమం కోరి వచ్చిన మహానుభావులు. ఏమిటా మాటలు? నలుగురు మెడలు వంచి మేదెక్కి కూర్చుని మోయించుకునేవాడా నలుగురు క్షేమం కోరే మహానుభావుడు? అస్సి ఏమిరా బుస్సుమని చుంటివి. మహాత్ములు చేయు ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉండునురా. తమరు ఈ రూపంలో ఇక్కడికి దయచేయటం వెనుక అంతరార్థం ఏమిటో? అలా తొందరెందుకురా, ముందు నీ గురించి తెలుసుకో. నీకు మరణగండం ఉన్నదిరా. మొక్కరా, మొక్కితే అనుగ్రహిస్తాను. నువ్వేమిటి నన్ను అనుగ్రహించేది? బ్రహ్మరాత ఎవరు మార్చలేరు. నేను మార్చగలనురా. నా రాత కాదు, ముందు నీ రాత మార్చుకో. ఏమిరా నీ ఉన్మత్త ప్రేలాపన? తల పొగరు చూపిస్తే మహంకాళికి మహానివేదన చేస్తా. తల తెక్కగా మాట్లాడితే తలను తలానికి పంపిస్తా. రాజా, ఆహురే, నీ అంతము చూచుటకు నా అంతరంగము కుతకుతలాడుచున్నదిరా. స్వామి, వాడు చిన్నవాడు. తెలియక ఆవేశంలో అన్న మాటలకి ఆగ్రహించకండి. మీరు సర్వజ్ఞులు. వాడి మీద దయ చూపించండి. వాడి జాతకంలో దోషం ఉంటే మీరే నిర్మూలించాలి స్వామి. నిర్మూలిస్తా. అందుకేగానే వచ్చింది. నిర్మూలించేస్తానంటారు రోయ్. అయితే నా రాబోతురు పోస్ట్ నాకు రావడం ఖాయం. 6 నెలల తర్వాత ఆ పోస్ట్ నాకు రావడం ఖాయం.
దివ్య ఖడ్గం అది. అది నీ మృత్యువు. నీవు దానిని తాకలేవు. అసి పరపరాభవ రోష పరీతుడవు దుర్జయుడు అపజయుడై నిదురించునే అసంభవం. అవశ్యము ఆ ఖడ్గము నాకు వశ్యము కావలను. దాని నాశనము నేను చూడవలను. ఆవేశంతో ఆలోచన మర్చిపోతున్నావు. ఆ ఖడ్గము నాశనము కావాలనన్నా ఏమి చేయవలేనో నీకు తెలియదా? తెలుసు, అట్లే చేసేదా. అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామన్నవేమిటి? ఆ భయంకరాకారుడెవడో పుట్టుకురావడం ఏమిటి? నోర్మేయండి. ఇన్నాళ్లకో వజ్రాల హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా, మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకం దద్దమ్మలాగా చేశారు. ఏ బాలాంబికే, దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు. ఉన్నట్టుండి ఆ కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి? నిజంగానే దీనికి ఇంత పవర్ వచ్చిందా? ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. ఏ బాలాంబికే, దీని ప్లాస్టర్ ని మాయం చేయి. అవును, దీనికి పవర్ వచ్చింది. ఎలా వచ్చింది అబ్బా? ఇదంతా వాడి మహిమే. యాహూ, జైంజరాగే బబ్లు. మీ మాయలు మంత్రాలు నా దగ్గర కాదు. ముందు మీరు ఆ తలమాసిన తలపాగాల్ని వెతికి పట్టుకోండి. వెతకక్కర్లేదు, చూడు నా మహిమ. హే బాలాంబికే, ఆ నక్క నాగభూషణం గాడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు. ఈ రాక్షసుడి గాడెవడరా? అయినా ఈ అమరేష్ దోశ గారు ఎక్కడ తెచ్చాడో? ఇక్కడే చచ్చి. నువ్వా? నువ్విక్కడికి ఎలా వచ్చావు? వెరీ సింపుల్. ఇంట్లో మాయమయ్యాను, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అబ్బా, అంత గొప్ప మాంత్రికుడువా? ఏ డౌటా? అయితే ఏం కావాలో కోరుకో. ఒకటి కాదు, 2 కోరుకుంటాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. ఒకటి, నేను రావు బహదూర్ కావాలి. 2, ఈ గొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి. జై బాలాంబికే. వాణ్ణి వీడిగా చెయ్యి, వీణ్ణి వాడిగా చెయ్యి. ఇదేంట్రా, నేను నీ గెటప్లో చిక్కడిపోయాను. షటప్ ప్లీజ్. రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదురా. ఐఆమ్ రావు బహదూర్ పీకే. ఆ పోజ్ ఏంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా. ఆ చేతులేంట్రా ప్లీజ్, గోతిగా నక్కలాగా. ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది. వెనకమ్మాల చరిత్రలొద్దు. ఆ వద్దంటే పోద్దేటి? అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్? నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్. ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో. నక్క ఎర్రగా ఉండును, నాగభూషణం నల్లగా ఉండును. నాగభూషణముకు నక్క వలె 4 కాళ్ళు ఉండును, కానీ వీడి ముందు కాళ్ళని చేతులు అనుకును. నక్క గడ్డి తినదు, వీడు గడ్డి తినను. నక్క విషమ జంతువు కాదు, వీడు విషమ జంతువు. కనుక నక్కెక్కడా, నాగభూషణం ఎక్కడా? తగ్గిపోయింది. నా బతుకు తగలయ్యా. అలాంటోని ఇలా అయిపోయినేంటి? ఆఖరికి ఈడు కూడా లోకువైపోయాను. ఇదిగో అమరీష్ దోశ, ఆడు 2 అడిగాడు కదా, నేను 1 అడుగుతాను. కోరుకొను, అదియును నా కపాలంబు దక్క. అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసేయి. జై బాలాంబికే. వీళ్ళిద్దరిని రివర్స్ చేసి పారాయి. ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు. ఈ నక్క నాగభూషణం వ్యాసం చదువుతాను. ఇంకెంత ఏదో బీపీ గోళ నువ్వును. అసలు ఆ దుష్ట శక్తిగాడు రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకెళ్ళాడు? అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు. భలే జ్ఞాపకం చేసావు ప్లీజ్. ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్. జస్ట్ ఏ మినిట్, నా శిష్యుణ్ణి అడిగి చెప్తాను. జై బాలాంబికే. ఆ తుప్పు కత్తి రహస్యమేమిటో విప్పు. అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు.